తమిళ రాజకీయాల్లో మరో సినీ సంచలనం నమోదైంది. వెండితెరపైన కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్నటువంటి స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. అయితే ఈ పరిణామం పైన సూపర్ స్టార్ రజనీకాంత్ రియాక్షన్ పైన అందరి చూపు ఉంది. ఈ క్రమంలో మీడియా మిత్రులకు ఆయన సందేశం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిపోయింది. తమిళనాట సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ ప్రస్థానం ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల స్పందనలు ఎలా ఉంటాయనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చెన్నై ఎయిర్పోర్టులో రజనీకాంత్ కనిపించిన సమయంలో విలేకరులు విజయ్ ముఖ్యమంత్రి కావడం పైన ఆయన అభిప్రాయాన్ని అడిగారు. అయితే రజనీకాంత్ ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా కేవలం ఒక చిరునవ్వు చిందించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాధారణంగా ప్రతి అంశం పైన స్పందించే రజనీ విజయ్ విషయంలో ఇలా మౌనంగా ఉండటం రకరకాల రాజకీయ చర్చలకు దారితీస్తోంది. ఇది ఆయన శైలిలో ఇచ్చినటువంటి మౌన సందేశమా లేక కేవలం సందర్భం కాదని దాటవేశారా అన్నది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు తెలపగా రజనీకాంత్ వంటి సీనియర్ నటుడు స్పందన కోసమైతే అందరూ ఎదురు చూస్తున్న వైనం కనిపిస్తోంది. మరి విజయ్ సాధించినటువంటి ఈ విజయం తమిళ సినీ రాజకీయ రంగాల మధ్య ఉన్నటువంటి విడదీయరాని బంధాన్ని మరోసారి నిరూపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ జయలలిత వంటి వారు సినీ గ్లామర్లతో రాజకీయాల్లో రాణించగా ఇప్పుడు విజయ్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. తమిళ సినిమాల్లో రజనీకాంత్ విజయ్ స్టార్డమ్లు ఎవరిది వారికే ప్రత్యేకమైన ఇరు వర్గాల ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఉప్పు నిప్పుగానే ఉంటూ ఉంటారు. తాజాగా ఫలితాలు విడుదలయ్యాక రజనీకాంత్ వెళ్లి స్టాలిన్ను కలవడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. పైకి ఇది మర్యాదపూర్వక భేటీ అని చెబుతూ ఉన్నా కూడా అన్నా డిఎంకే మధ్య రాజీ కుదిర్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావించి రజనీకాంత్ను మధ్యవర్తిగా పంపించిందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా రజనీ అడ్డుకున్నాడని చెప్పేసి ఆయనపైన సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేశారు.